హెచ్సీఏ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్లలో 170 కోట్లు గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించారు సిఐడి అధికారులు. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయడం, హెచ్సీఏలో చెక్ పవర్ ను దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించారు. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో కూడా గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించింది సిఐడి. జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది సిఐడి. నోటీస్ కూడా ఇవ్వకుండా టికెట్ చేస్తున్నారు అంటే మీరు అక్రమాలు చేయాలి అంటున్నారా? హెచ్సీఏ కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్లలో 170 కోట్ల గోల్మాల్ జరిగినట్లుగా సిఐడి అధికారులు అయితే గుర్తించారు. ప్లేయర్స్ ఎంపికలో ముఖ్యంగా అవినీతి జరిగినట్లుగా సిఐడి విచారణలో వెల్లడైంది. ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేయడం, హెచ్సీఏలో చెక్ పవర్ ను దుర్వినియోగం చేసినట్లుగా కూడా సిఐడి అధికారులు అయితే గుర్తించారు. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో కూడా గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించింది సిఐడి. జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది సిఐడి. నోటీస్ కూడా ఇవ్వకుండా టికెట్ చేస్తున్నారు అంటే మీరు అక్రమాలు చేయాలి అంటున్నారా? నోటీస్ కూడా ఇవ్వకుండా టికెట్ చేస్తున్నారు అంటే మీరు అక్రమాలు చేయాలి అంటున్నారా? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హెచ్సీఏ కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్లలోనే 170 కోట్లు గోల్మాల్ జరిగినట్లుగా సిఐడి అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం విషయానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అంటే జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ అయినాక అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాన్ని స్టేడియం అంతా కూడా తీర్చిదిద్దుతున్నాము, ప్లేయర్స్కి మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నాము అని చెప్పేసి మాటలు చెప్పాడు. కానీ దాంట్లో భారీగా అవినీతి జరిగినట్టు ఇప్పుడు సిఐడి గుర్తించింది. ఏదైతే విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారో ఆ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి కూడా జరిగినట్లు సిఐడి గుర్తించింది. అయితే ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో సిఐడి దానిపై కూడా దర్యాప్తు చేస్తుంది. హెచ్సీఏలో చెక్ పవర్ను దుర్వినియోగం కూడా చేసినట్టు కూడా సిఐడి గుర్తించడం జరిగింది. ఇక హెచ్ఆర్ఎస్ నుండి కాంప్లిమెంటరీ పాస్లను సైతం బ్లాక్లో అమ్మినట్టు సిఐడి గుర్తించడం జరిగింది. ఏదైతే 10% బ్లాక్లో టికెట్లు ఇస్తారో వాటిని కూడా బ్లాక్లో అమ్ముకున్నట్టు సిఐడి గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకా అదనంగా 10% టికెట్లు కావాలని కాబట్టి ఈ ఉప్పల్ స్టేడియం 39,000 కెపాసిటీ ఉంటుంది. దాంట్లో 10% అంటే 3,900 టికెట్లు కాంప్లిమెంటరీ కింద 10% ఇస్తారు. అది కాకుండా అదనంగా మరో 10% టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రావు కార్పొరేట్ 2 బాక్సులకు కూడా తాళం వేసినట్టు హెచ్ఆర్ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైనే ఇప్పుడు సిఐడి కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఇక ఏదైతే శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించి ఫోర్జరీ సంతకాలు చేసి కృష్ణ యాదవ్కి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఆయన భార్య కవిత యాదవ్ ఇద్దరితో జగన్మోహన్ రావు కుమ్మక్క అయిపోయి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి హెచ్సీఏలో సంబంధించి ఏదైతే ఎన్నికలు జరిగాయో వాటిలో పూర్తి అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. గురువారెడ్డి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఆయనకు సంబంధించి ఫిర్యాదు పైన ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మల్కాజిగిరి కోర్టుకి 5 నిందితులను కూడా కొద్దిసేపటి క్రితమే తీసుకొని రావడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు మరి కాసేపట్లో హాజరుపరిచి ఆయన ముందు వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రావు మాత్రం ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయలేదు, కనీసం నాకు నోటీసు కూడా ఇవ్వకుండా పికప్ చేసుకొని సిఐడి కార్యాలయాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ సిఐడి అధికారులు ఆయన తీసుకొని వెళ్ళారు. కానీ మొత్తం ఉప్పల్ స్టేడియంతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో భారీగా అవినీతి జరిగినట్టు ఇప్పుడు సిఐడి గుర్తించడం జరిగింది. ఇంకా వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం అసలు ఏం జరిగింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అనేది బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే రెండేళ్లలోనే 170 కోట్ల గోల్మాల్ జరిగినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. అంటే ఈ 170 కోట్లు అనేవి ఏ అంశంలో గోల్మాల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? అదేవిధంగా ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? సిఐడి అధికారులు ఏ విధంగా గుర్తించబోతున్నారు?
అంటే బీసీసీఐ నుంచి కొంత డబ్బు వస్తుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయి. వాటన్నిటినీ క్రీడల కోసము, హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధి కోసము వినియోగించాలి. కానీ అలా కాకుండా ఇవన్నీ కూడా పక్కదారి పట్టించినట్టు నిధులు సిఐడి గుర్తించడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ క్రికెట్ క్లబ్లకు కూడా దాదాపు 200 పైన క్లబ్లు ఉంటాయి, అవి 160కి తగ్గించారు. అయినప్పటికీ కూడా ఆ క్లబ్లకు కూడా డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చి అవి వృధా చేసినట్టు కూడా తెలుస్తుంది. వాటిలో కాకుండా ప్రజలకు చెందాల్సిన డబ్బులని దుర్వినియోగం పాలు చేశారని చెప్పేసి కూడా సిఐడి ప్రెస్ నోట్లోనే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రావుతో పాటు అందరూ కూడా దాదాపు 6 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. 6గురు కూడా కుమ్మక్క అయిపోయి వారి ఇష్టానురీత వ్యవహరించారు. కాంప్లిమెంటరీ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి స్పోర్ట్స్ మ్యాన్స్కి ఇవ్వాలి, స్పోర్ట్స్ క్రీడలు ఆడే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా అవి కూడా బ్లాక్లో అమ్ముకున్నట్టు తెలుస్తుంది. వాటిపైన కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఇక విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో సోదాలు చేసినటువంటి సందర్భంలో అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లభ్యమైనట్టు తెలుస్తుంది. వాటన్నిటి ద్వారానే ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ మొత్తం డొంకంతా కూడా కదిలే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే అటు ప్లేయర్స్ ఎంపికలో కూడా అవినీతి జరిగినట్లుగా చెబుతున్నారు. ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. అంటే ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఈ విషయం అంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది? ప్లేయర్స్ యొక్క పేరెంట్స్ ఎప్పుడు కూడా గతంలో ఫిర్యాదులు చేయలేదా? ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు సిఐడికి జరిపిన విచారణలో ఇప్పటివరకు ప్రాథమిక దర్యాప్తులోనే ఇవన్నీ విషయాలు తెలిసాయి. ఇంకా కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. ఏదైతే స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంపిక చేసే సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అవి సిఐడి దృష్టికి కూడా వచ్చాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. వీటన్నిటిపైన సమగ్రంగా సిఐడి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. అందులో భాగంగానే ముందు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. దాదాపు విజిలెన్స్ రిపోర్ట్తో పాటు ఉప్పల్ స్టేడియంలో దొరికినటువంటి కీలక డాక్యుమెంట్ల ఆధారంగానే 5గురిని నిన్న 4 గంటల సమయంలో అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. ఒక్కరు పరారీలో ఉన్నారు, అతని కోసం కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం వీరిని కోర్టులో హాజరుపరిచారు కాబట్టి న్యాయమూర్తి ఒకవేళ రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ కోరే అవకాశం ఉంది. దాదాపు 10 రోజుల కస్టడీ కోరి కస్టడీకి తీసుకొని 5గురిని విచారిస్తే ఈ కేసులో ఇంకా మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం కనబడుతుంది. ప్లేయర్ల ఎంపికల్లో అవినీతి జరిగిందంటున్నారు. ఆ స్టేడియంకి సంబంధించి బీసీఐసీఐ కేటాయించే నిధులను కూడా పక్కదారి పట్టించారు, చెక్ పవర్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి కూడా అంశాలపైన ఇప్పుడు సిఐడి ఆరా తీయబోతుంది. ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలతోని విచారణ చేస్తుంది. ఇప్పుడు వారిని కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఎప్పుడు వివాదాలే ఉంటాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగిన వివాదాలే నడుస్తున్నాయి, టికెట్ అమ్మకాల్లో వివాదాలే. ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిఐడి దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఐపీఎల్ సీజన్ అనేది మొత్తం భారతదేశంలోనే పోటీగా ఉంటుంది. అలాంటి మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ వేదికగా హోమ్ గ్రౌండ్గా నిర్వహిస్తున్న క్రికెట్లో వారిని ఇబ్బందులకు గురి చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, కార్పొరేట్ బాక్స్లకి లాక్ చేయడంతో వాళ్ళు హైదరాబాద్ని విడిచి వైజాగ్కి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాసి చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకొని విజిలెన్స్ విచారణ చేయించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు సిఐడి కూడా దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల 5గురిని కూడా కోర్టులో హాజరుపరచడం జరిగింది. న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే ఇక్కడ నుంచి నేరుగా జైలుకు తరలించి ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ కోరే అవకాశం ఉంది. నిందితుల తరపు న్యాయవాదులు కూడా మల్కాజ్గిరి కోర్టుకు చేరుకోవడం జరిగింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పిటిషన్పై కూడా ఆర్గ్యుమెంట్స్ వింటారా లేదంటే మళ్ళీ వాయిదా వేసి తర్వాత వింటారా అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక హెచ్సిఏ కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. 2 ఏళ్లలోనే 170 కోట్లు గోల్మాల్ జరిగినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. అటు ప్లేయర్స్ ఎంపికలో కూడా అవినీతి చేశారు. ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం, హెచ్సిఏలో చెక్ పవర్ ను దుర్వినియోగం చేసినట్లు, సో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్న విషయాలు. నెక్స్ట్ సిఐడి అధికారులు ఏ విధంగా డొంక కదిలించబోతున్నారు, ఇంకా ఎటువంటి విషయాలు బయటికి రావాల్సి ఉందో అవన్నీ కూడా రానున్న రోజుల్లో తెలియాలి.